తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు 3వ తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ 3 తరాల నాయకత్వంలో సజీవంగా పరిపుష్టంగా ఉండడం ఆషామాషీ కాదు. నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ 4 దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది. మన దేశంలో తమిళనాడులో మాత్రమే ప్రాంతీయ పార్టీల సంస్కృతి ఉండేది. పెరియార్ రామస్వామి నాయకత్వంలో ప్రారంభమైన ద్రవిడ ఉద్యమం నుంచి అన్నాదురై అధ్యక్షతలో డిఎంకే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత డిఎంకే నాయకులైన కరుణానిధి, ఎంజీఆర్ మధ్య విభేదాలొచ్చి అన్నా డిఎంకే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ 2 పార్టీలు తమిళనాడును ఏలుతూనే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో డిఎంకే, అన్నా డిఎంకేకున్న చరిత్ర మరే ఇతర ప్రాంతీయ పార్టీకి లేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు, మధ్యలో వచ్చిపోయిన జనతా పార్టీ తమిళనాడులోని ఆ 2 పార్టీలను ఏమాత్రం కదిలించలేకపోయాయి. సినీ నటుడిగా మద్రాసులో ఉంటూ తమిళనాడు రాజకీయాలను దగ్గర నుంచి గమనించిన ఎన్టీఆర్ 1982లో తెలుగునాట తెలుగుదేశం పార్టీకి పురుడు పోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, జయాపజయాలను చవిచూసింది. 1984లో, 1995లో పార్టీలో సంక్షోభాలు తలెత్తాయి. ఎన్టీఆర్ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడంతో 1995లో పార్టీ నాయకత్వ మార్పిడి అనివార్యమైంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ పగ్గాలు లభించాయి. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్రవిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం విడిపోయినా విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు. దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకి లేని ప్రత్యేకతలు తెలుగుదేశం పార్టీ సొంతం. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో 2 స్థానాలుండగా తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలుండేవి. ఇలాంటి సంచలనాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 13 సంవత్సరాలే ఉండగా 1995 నుంచి నేటి వరకు చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ అప్రతిహతంగా నిరాఘాటంగా కొనసాగుతోంది. తెలుగునాట సరికొత్త రాజకీయాలకు ఒరవడి సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1982లో పార్టీ ఏర్పాటును ప్రకటించిన ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో దాదాపు 90% సీట్లను యువతకు, రాజకీయ నేపథ్యం లేని వారికి కేటాయించారు. ఆ విధంగా రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చింది. యనమల రామకృష్ణుడు, అశోక గజపతిరాజు, ప్రతిభా భారతి, తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి వంటి వారు ఆ తరానికి చెందిన వారే. చనిపోయిన వారు, రాజకీయాల నుంచి నిష్క్రమించిన వారు పోగా తొలి తరానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో అరుదుగా కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీతో ఆ తరానికి ఎన్నో భావోద్వేగాలుండేవి. పార్టీ మహానాడులను పండుగలా జరుపుకునేవారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం వంటిది. ఆ పార్టీ బీట్ చూసిన నా వంటి జర్నలిస్టులు కూడా నాటి రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ ఎంతో నేర్చుకున్నాం. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికలను కవర్ చేయడానికి అవుట్లుక్ మ్యాగజైన్ ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చారు. అప్పటికి కొద్ది నెలల ముందే నేను ఆంధ్రజ్యోతి పత్రికలో విలేఖరిగా చేరాను. అప్పుడు బ్యూరో చీఫ్గా ఉన్న ఐ వెంకట్రావు అవుట్లుక్ ప్రతినిధితో పాటు నన్ను కూడా వెళ్ళి ఎన్నికల కవరేజ్ చేయవలసిందిగా కోరారు. అలా ఎన్నికలను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించింది. మేం తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని వెంకట్రావు ప్రశ్నించగా, కర్నూలులో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నంద్యాలలో పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఒంగోలులో పులి వెంకటరెడ్డి, నరసరావుపేటలో కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోతున్నారని చెప్పాను.
ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఆ స్థాయి నాయకులపై కొత్త తరం అభ్యర్థులను పెట్టి ఓడించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది.